విదేశాల్లో ఉపాధి కల్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు జగిత్యాల జిల్లా పోలీసులు. ఇన్‌స్టాగ్రామ్ లో నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి లక్షల రూపాయలు దోచుకుంటున్న ఏపీలోకి కాకినాడకు చెందిన కెవిన్ ఎడ్విన్ ను అరెస్ట్ చేశారు. దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని జగిత్యాల జిల్లా సారంగపూర్కు చెందిన నిరుద్యోగిని నమ్మించారు కాకినాడకు చెందిన కెవిన్ ఎడ్విన్. ఆ యువకుడి నుంచి పెద్ద మొత్తంలో వసూలు కూడా చేశారు. డబ్బులు తీసుకుని చేతులు తేయడంతో మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి నిందితుడి బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. అతని నుంచి 3 మొబైల్ ఫోన్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు రాష్ట్రాల్లో 6 కేసులు సైతం నమోదై ఉన్నాయని తెలిపారు. ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు సూచించారు పోలీసులు. దుబాయ్ పంపిస్తామని చెప్పి తన దగ్గర దాదాపు 8,40,000 రూపాయలు విడుదల వారిగా వసూలు చేస్తారు. దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకొని దీనిలో ఈ దర్యాప్తులు ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు D4C ఉంటుంది జగిత్యాల జిల్లాలో D4C విభాగం DSP జగన్ ఆధ్వర్యంలో RSI కృష్ణ మరియు బీర్పూర్ SI మరియు సారవతు తర్వాత జగిత్యాల రోడ్ చేయాలి టీం ఏంటంటే దీని మీద వర్కౌట్ చేసిన తర్వాత ఇతడు నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడి పేరు డానియల్ కెవిన్ ఎడ్విన్. ఇతడు కాకినాడకు సంబంధించిన వ్యక్తి. ఇతడు పాలిటెక్నిక్లో ట్రిపుల్ చేస్తాడు. చేసిన తర్వాత దుబాయ్ వెళ్తాడు. దుబాయ్ 5-6 సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ అడగొట్టుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు వచ్చి అక్కడ ఇట్లా ఆన్లైన్ ద్వారా మోసాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇతని హాబీ ఏంటంటే ఇన్స్టాలో ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కానీ మనం విదేశాలకు వెళ్ళాలి కావాలని అనుకున్నప్పుడు వాళ్ళ నంబరు ఆన్లైన్ ద్వారా సంపాదించి వాళ్ళని ఏంటంటే మేము దుబాయ్ పంపిస్తాం, విదేశాలకు పంపిస్తామని చెప్పేసి వాళ్ళని కాంటాక్ట్ చేసి ఏంటంటే డబ్బులు వసూలు చేస్తారు. ఇట్లా ఇతను కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు జమ్మూ కాశ్మీర్ల యువకులను కూడా ఇలాగనే మోసం చేసి దాదాపు ఇతని మీద 6 కేసులు ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో. ఇతన్ని మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినాం. ఇతడు ఆ నేరానికి వాడిన మొబైల్ ఫోన్స్, క్రెడిట్ కార్డ్స్, తర్వాత అకౌంట్ కూడా సీజ్ చేసి